ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము, బండ సందులలో జీవజలములు. నేటి దిన వాగ్దానము మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనము. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలలుగా చేతునని వారితో చెప్పెను. దేవుని పిలుపు ఆయనను వెంబడించుట. ఈ రోజున మనము ఎటు పయనిస్తున్నామో, ఎవరిని వెంబడించాలో, ఎవరిని వెంబడిస్తున్నామో మనము ఆలోచించుకోవాలి. ఈరోజు దేవుని పిలుపు ఆయనను వెంబడించుట అనే అంశం గురించి మనము ధ్యానించుకుందాము. మొదటిగా ఆయన పరలోక రాజ్యమును గూర్చి ధ్యానిస్తే, తరువాత ఆయన వాక్య భాగములో ఆయన అక్కడ ఉన్నవారిలో కొందరిని శిష్యులుగా చేసుకోవడానికి, తన సువార్తను చెప్పడానికి, అనేకులను తన తండ్రిలోనికి తీసుకురావడానికి, వారి పాపము నుండి విడిపించడానికి, దేవుని యొక్క సేవలో కొనసాగడానికి కొందరిని పిలుస్తూ ఉన్నారు. మొదటిగా వాక్యములో మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరిని పిలుస్తున్నారు అంటే, ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో ఒక జాలరులైన వారిని, చేపలు పట్టుకొని తమ యొక్క జీవనము సాగించే వారిని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా, పేతురు అనబడిన సీమోనును అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచి, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జారలుగా చేతునని వారిని పిలుస్తా ఉన్నారు. ఇక్కడ ఆయన అక్కడ నుండి వెళ్ళి మనం చూస్తే, జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యాహోను మరి ఇద్దరు సహోదరులు తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. అక్కడ ఆయన చేస్తున్న దేవుని పనిని మరికొందరు చేయాలని ఆయన ఉద్దేశము. అందుకు వారిని పిలుస్తా ఉన్నారు. రెండవదిగా, ఈ రోజున మనలను ఎందుకొరకు ఆయన పిలుస్తా ఉన్నారు? మనలను ఎందుకొరకు ఆయన పిలుస్తా ఉన్నారు? దేవుని పిలుపు ఎందుకొరకు అని అంటే, ఆయన సేవ కొరకు. అంతేకాకుండా అనేక మందిని దేవునిలోనికి నడిపించాలి, అనేక ఆత్మలను రక్షించాలి అని ఆయన మనలను పిలుస్తా ఉన్నారు. అబ్రహామును దేవుడు పిలిచాడు. ఎందుకంటే తన స్వకీయ జనాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు అబ్రహాము గారిని పిలిచాడు. అంతేకాకుండా మోషేను దేవుడు పిలిచాడు. ఎందుకని అంటే, తన ప్రజలైన ఇశ్రాయేలులను వారిని నశించిపోకుండా రక్షించుకొనుటకు ఆయన పిలిచాడు. అంతేకాకుండా బైబిల్ గ్రంథములో అనేక మందిని తన పని కొరకు ఆయన పిలిచాడు. మూర్ఖుడు, భయంకరుడు, కఠినుడు అయిన సౌలును మార్చి పౌలుగా చేసి దేవుడు తన పని కొరకు పిలిచాడు. మూడవదిగా, ఈ రోజున మనలో దేవుని పిలుపు ఎలా ఉంది, ఎవరి కొరకు ఆయన పిలుస్తా ఉన్నారు అనేదాన్ని మనం చూస్తే, మొదటగా తన సేవ కొరకు ఆయన పిలుపు ఉన్నట్లుగా మనం చూసాము. ఇక్కడ గమనిస్తే, తన పని కొరకు పేతురు మరియు అంద్రెయ, జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యాహోనును యేసయ్య పిలవగానే ఆయన పిలుపుకు ఆ యొక్క వారు లోబడి ఆయనను వెంబడించినట్లుగా మన వాక్య భాగంలో చూస్తా ఉన్నాము. కాబట్టి మొదటగా దేవుని పిలుపు కోసము దేవుడు పిలుస్తా ఉన్నాడు. రెండవదిగా, ఆయన పిలుపు ఎవరికి అంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఈ రోజున అనేక మంది భారమును మోస్తూ, కష్టమును మోస్తూ, వారి యొక్క బలహీనతలను బట్టి, వారి సమస్యలను బట్టి, జీవితంలో నిందలు, అవమానాలను బట్టి ఇక్కడ ప్రభువారు అలాంటి వారిని యేసయ్య పిలుస్తా ఉన్నాడు. యేసయ్య మాటలను విని మనకు విశ్రాంతి కలుగజేయుటకు ఆయన మనల్ని పిలుస్తా ఉన్నాడు. మనం ఆయన మాటలు వింటే మనకు నెమ్మది కలుగుతుంది, మనకు స్వస్థత కలుగుతుంది, మనకు శాంతి వస్తుంది. వాటి నుండి మనసుకు శాంతి కలుగజేయుటకు ఆయన మనల్ని పిలుస్తా ఉన్నాడు. ఆ సమస్త భారముల నుండి నిన్ను నన్ను విడిపించి నీకు నాకు నెమ్మది, శాంతి, సమాధానము మన జీవితంలో నెలకొల్పుటకు ప్రభువారు పిలుస్తున్నాడు. పాపం అనే భారాన్ని మోస్తున్నారా? కుటుంబం అనే భారాన్ని మోస్తున్నారా? ఆ యొక్క ఏ భారమైనా సరే ప్రభువారు పిలుస్తా ఉన్నాడు. సమస్త భారములు మోసే వనందరిని కూడా ఆయన పిలుస్తా ఉన్నాడు. ఆయన ఎద్దుకు వస్తే నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దయచేస్తానని చెప్తా ఉన్నాడు. మన బలహీనతలను బట్టి మనకు స్వస్థతను
కలుగజేయుటకు ఆయన మనల్ని పిలుస్తా ఉన్నాడు. శారీరకంగా మన బలహీనలుగా ఉన్నాము, ఆరోగ్యంగా మన బలహీనతలు కలిగి ఉన్నామేమో. దేవుడు ఆ బలహీనతల నుంచి నిన్ను నన్ను విడిపించుటకు, స్వస్థత కలుగజేయుటకు నిన్ను నన్ను పిలుస్తా ఉన్నాడు. మనలను బాగు చేయుటకు ఆయన పిలుస్తా ఉన్నాడు. ఇంకా ఇక్కడే మూడవదిగా మనం చూస్తే, మొదటగా మనం చూస్తాము దేవుని పిలుపు కోసమని, రెండవది భారాలు మోసుకుంటున్న వారి కోసం పిలిచాడని చూసాము. మూడవదిగా ఆయన ఎందుకు పిలుస్తా ఉన్నాడని అంటే, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రుబొచ్చు వలె తెల్లనివగును. ఇక్కడ మనం చూస్తే మన పాపములను బట్టి ఆయన మనల్ని పిలుస్తా ఉన్నాడని మనం చూస్తా ఉన్నాము. మన పాపములు ఎలా ఉన్నాయంట? రక్తము వలె ఎర్రనివైపోయి ఉన్నాయంట. అందును బట్టి ఇక్కడ ప్రభువారు మనల్ని పిలుస్తా ఉన్నాడు. ఎందుకు పిలుస్తా ఉన్నాడంట? చూడండి, మన పాపములు రక్తము వలె ఎర్రనివైనను వస్త్రముల వలె, చూడండి, ఎర్రనివైన వస్త్రం వలె ఉండగా వాటిని తెల్లని వస్త్రముల వలె మార్చడానికి, తెలుపుగా చేయడానికి, ఆయన మనలను పరిశుద్ధపరచడానికి, మనలను పవిత్రపరచడానికి, తన యొక్క రాజ్యములో నిన్ను నన్ను చేర్చడానికి ఆయన మనలను పిలుస్తా ఉన్నాడు. ఇక్కడ ఎవరు ఈ తెల్లని వస్త్రములు ధరించుకునేవారు అని మనం ఆలోచిస్తే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దామండి. పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చారని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుగుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఎవరి తెల్లని వస్త్రములు ధరించేవారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో తమ పాపములను కడుగుకొని వాటిని విడిచిపెట్టి ఆయనను వెంబడించి వారిని ఇక్కడ మనం చూస్తా ఉన్నామండి ఈ యొక్క వాక్య భాగంలో. కాబట్టి 3వ పాయింట్లో మనం చూసాము, దేవుని పిలుపు ఎలా ఉంది అంటే, ఎందుకోసం, ఎవరిని ఆయన పిలుస్తా ఉన్నారని మనం చూస్తే, మొదటగా దేవుని సేవ కోసము, రెండవది భారాలు మోసుకుంటున్న వారి కోసము, మూడవది తమ పాపములు ఎర్రనివైన ఉన్న వారిని ప్రభువారు పిలుస్తా ఉన్నాడు. వారి యొక్క సమస్త పాపల నుంచి వారిని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసి నిలబెట్టడానికి ప్రభువారు తెల్లని వస్త్రం ధరింప చేయడానికి పిలుస్తా ఉన్నాడు. ఇప్పుడు 4వ పాయింట్ చూద్దామండి. చివరిగా 4వ పాయింట్ చూద్దాము. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని రమ్మంచున్నారు, ఎందుకు రమ్మంచున్నారు అని మనం చూస్తే, పాపులను ఆయన రమ్మంటా ఉన్నాడండి. మనం ఒక ఉపమానంలో ప్రభువాను చూస్తే, ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అక్కరలేదు కదా, కాబట్టి నేను పాపుల్నే పిలవచ్చాను కానీ నీతిమంతులను పిలవరాలేదు అంటాడు ప్రభువారు. కాబట్టి నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకములోనికి వచ్చెను. కాబట్టి పాపులను ఆయన రమ్మంటా ఉన్నాడు. ఎందుకు రమ్మనుచున్నారని అంటే, మనలో దేవునికి విరోధముగా ఉన్న మన పాపములను సమస్తములను విడిచి ఆయనను వెంబడించుటకు ఆయన రమ్మనుచున్నాడండి. ఆయన పనిని చేయటానికి రమ్మంటా ఉన్నాడు. ఎందుకు ఆయనను వెంబడించాలని ఆయన రమ్మనుచున్నారని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనం చూస్తే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు కూడా మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మనం చూస్తే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడేయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని తన స్వరక్తమును ఇచ్చి మన పాపములను బట్టి మనలను పవిత్రులుగా చేయడానికి ఆయన మనలను రమ్మంటా ఉన్నాడండి. తన స్వరక్తము చిందించాడు, విమోచన క్రయధనముగా తన రక్తాన్ని నీకోసం నా కోసం చిందించాడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తములో నా పాపములు కడగబడతాయండి. పాప క్షమాపణ కలుగుతుంది ప్రభు యొక్క రక్తమును బట్టి. కాబట్టి ఈ రోజున మనం ఎలా ఉన్నాము? దేవుని పిలుపునకు లోబడి జీవిస్తున్నామా?
ఆయనను వెంబడిస్తున్నామా? మనము దేవుని పిలుపునకు లోబడి మన పాపములను ఆయన వద్ద ఒప్పుకొని ఆయనను వెంబడించేవారుగా ఉండాలని ఆశిస్తున్నామా? ఒకసారి మన యొక్క అంతరంగికంలో ఒకసారి ప్రశ్నించుకుందాము, పరిశీలించుకుందాము. అలాంటి సమర్పణ, అలాంటి ఆశ మనం కలిగి ఉన్నామా మనలో? కాబట్టి మనము ప్రభువారు మన కోసం చేసిన యొక్క త్యాగాన్ని మనము ప్రతి దినము కూడా, ప్రతి క్షణము కూడా మన కళ్ళ ముందు పెట్టుకోవాలండి. ఎందుకంటే నీ నా స్థానములో ప్రభువారు కల్వరి సిలువలో మరణమయ్యాడు. నీవు నేను ఆ మరణానికి అర్హులము. కానీ ఆ మరణాన్ని తప్పించి నీ నా పాపల నిమిత్తము రావాల్సిన శిక్షను ఆయనే మోసి, నీవు నేను మరణించవలసిన ఆ స్థానములో ఆయనే మరణించి నీకు నాకు జీవాన్ని ఇచ్చాడు, నీకు నాకు పరిశుద్ధతనిచ్చాడు, నీకు నాకు నీతినిచ్చాడు ప్రభువారు. కాబట్టి ఒకసారి మనలను మన వాక్యపు వెలుగులో పరీక్షించుకొని సరిచేసుకుందామండి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. దేవా, నిన్ను వెంబడించి నీ రాజ్య వారసులుగా ఉండుటకు మమ్మల్ని పిలుస్తున్న తండ్రి, నీకు స్తోత్రం. అబ్రహాము మోషేని పిలిచి వారి ద్వారా నీ కార్యములను జరిగించినట్లు మా ద్వారా నీ పనులు జరిగించుటకు పిలుస్తున్న దేవా, నీకే స్తోత్రము. సౌలు వలె మేము మూర్ఖులమైన పిలిచి సేవాభాగ్యమునిచ్చిన తండ్రి, స్తోత్రమండి. మా పాపములు రక్తము వలె ఎర్రనివైనను తెల్లని వస్త్రాలు ఇచ్చు తండ్రిగా ఉన్నావు తండ్రి, స్తోత్రము. నిన్ను కలిగి నీ నామములో స్వస్థత, మారుమనసు కలిగి జీవించటానికి అనేకులను నీ వైపునకు నడిపించు భాగ్యము నీచిన దేవా, మీకే స్తోత్రము. నీ కృప మాకు తోడుగా దయచేసి నీ ఆత్మచేత నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.